నమస్తే. ప్రస్తుతం మనం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 29లో ఉన్నాం. ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ షెడ్యూల్ అయితే పూర్తిగా వస్తూ ఉంది. ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా ఉంది. సో వార్డు 29 నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాగలక్ష్మి రాజు గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 2 ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత వార్డు కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, సో ప్రస్తుతం వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వార్డులో కూడా తిరుగుతూ ఉంటాయి. సో మెజార్టీగా జనాల నుంచి ఒక ఫీలింగ్ ఏదైతే గతంలో చాలా కాలం నుంచి సో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఒక ప్రజా సేవకుడిగా ప్రజానాయకుడిగా జనాల్లో ఉంటాడు అనే ఒక పేరైతే వినబడతా ఉంది. మరి వాస్తవంగా గెలిచిన తర్వాత జనాల్లోకి ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నాడని వారి మాటలో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? సో మొదటగా తీసుకుంటే మీ యొక్క రాజకీయ ప్రయాణం మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, మీ నుంచి అమ్మగారు? మా కుటుంబం మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఓటారు. మామూలు మా కుటుంబం మొత్తం కాంగ్రెస్. మా తాతలు మా తండ్రి మొత్తం 5 మంది అన్నదమ్ములు ఉంటే 5 మంది కాంగ్రెస్. సో ఏదైతే మీ ఫ్యామిలీ అయితే మొదటగా మీ మదర్ కావచ్చు ఫాదర్ అయితే పొలిటికల్ కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం అయితే రాజరామేశ్వరరావు దగ్గర రాజరామేశ్వరరావు ఎంపీగా పోటీ ఇస్తాము. మా నాన్న వల్ల ఆయన కింద అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తర్వాత మా జనరేషన్ వరకు నేను 90 నుండి టీడీపీలో కొనసాగాను. టీడీపీలో సాధారణ కార్యకర్త నుండి యూత్ సెక్రటరీగా చేసిన తర్వాత వార్డు ప్రెసిడెంట్గా ఒక 25 సంవత్సరాలు వార్డు ప్రెసిడెంట్ నేనే ఉన్నాను. 10వ వార్డు అప్పుడు ఇది 10వ వార్డు ఉన్నప్పుడు నేను దాదాపుగా ఒక 15 సంవత్సరాలు నేనే ఉన్నా ఏకదాటిగా ఇక్కడే ఉన్నా. పార్టీ పెట్టిన క్యాండిడేట్ నాకు ఎందుకంటే 3 పిల్లలు ఉన్నందుకు నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఇది ఈసారి గవర్నమెంట్ సడలించి మాకు 3 పిల్లలు ఇచ్చినందుకు ఇప్పుడన్నా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నా. అంటే 3 పిల్లల నిబంధన తీసేసుడు ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండడం ఇవన్నీ కలిసి వచ్చినాయి. సో మరి వాళ్ళు ఇక్కడనే స్థానిక సమస్యల పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది. సో మరి గత 2 ఏళ్ళు స్థానికంగా వార్డులో రేషన్ కార్డ్స్ ఇంద్రం అన్నవి ఏ కార్యక్రమాలు అమలు చేసే ప్రయత్నం చేశారు? ఇప్పుడు వీడియో పింఛన్లు చనిపోయిన వాళ్ళ పింఛన్లు అప్లికేషన్ చేసిన కొంతమందికి వచ్చినాయి. ఇంకా కొంతమందిగా ఇప్పుడు మళ్ళీ లైన్లో పెట్టి ఎలక్షన్ కూడా చెప్తాం. తర్వాత వచ్చేసి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి అమౌంట్ రావట్లేదని అది ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోవడం జరిగింది. సార్ దానికి సానుకూలంగా ఆయనకు పర్సనల్ నిధులు ఇచ్చి ఆయనకు వచ్చిన కోట నిధులకు వెళ్ళి సార్ వాళ్ళకు పింఛన్లు మంజూరు చేస్తున్నాడు, వాళ్ళకు సాల్వ్ చేస్తున్నాడు. ఇది కూడా ఇంకా కొంతమంది సంగతులు అవి కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తాను. స్థానికంగా చూసుకుంటే ఇక్కడ మా ఈ 29 వార్డులు వచ్చేసి ఈ పార్కులు ఉన్నాయి. ఈ పార్కులను కట్టించింది కానీ దాని మొత్తం పడవగొట్టేసి దానికి మెయింటెనెన్స్ లేదు, మున్సిపాలిటీ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. ఒక వర్కర్ని పెట్టి దాన్ని వాటర్ పట్టింది. ఇంకా మా ఇవి ఉన్న కమిటీ వాళ్ళే ఇక్కడ 29 వార్డు ఉన్న కమిటీ మెంబర్లే వాళ్ళే కొద్దిగా చేసుకొని ఆడ వినాయక ఉత్సవాలు, అమ్మవారి దసరాకు వచ్చినప్పుడు అమ్మవారి ఉత్సవాలు అవి చేసుకొని ఆ పార్క్ని అట్లే డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. దానికి అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక రూమ్ కావాలి దానిలో. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఫర్నిచర్ అవి తెచ్చుకున్నప్పుడు ఆ మెటీరియల్ ఎవరింటోనో పోతే అది ఏమవుతుందంటే ఆ మెటీరియల్ దొరకట్లేదు. కాబట్టి దానికి ఒక రూమ్ అడిగింది. ఆ రూమ్ కూడా శాంక్షన్ చెప్పేసినాం. దానిలో పార్కులో వాకింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కాబట్టి అక్కడ ట్రాక్ అనేది ఆ ట్రాక్ ఏమంటే అందులో వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఎవరైనా వస్తారేమో భయపడుతున్నారు లేడీస్. కాబట్టి దానికి సీసీ కెమెరాల ఏర్పాటు కూడా మేము తొందరలో ఇప్పుడు చేసేస్తున్నాం. ఇవన్నీ చేసేసాం. ఇంకోటి కాలనీలో రోడ్లు అన్నీ ఇప్పుడు వేసిన రోడ్లు ఉన్నాయి. అవి మొన్న వర్క్లో పెడితే కూడా అవి చేయనిచ్చలేదు గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే అవన్నీ సాగినాయి. అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఏంటంటే రోడ్డు మీద రోడ్ అని ఆ రోడ్ని సీసీ రోడ్ ఉంది, దాని మీద మళ్ళీ ఎందుకు వేస్తున్నారు? ఆ రోడ్డు చాలా 20 సంవత్సరాలకి ఆ రోడ్ అంతా పగిలిపోయి అంతా పింతలు పడి నల్లాలకు లైన్లు తోడి అంతా బాగాలేదు, ట్రాక్ బాగాలేదు. ఇప్పుడు సార్ ఏం చెప్పినట్టు ప్రత్యేకంగా ఎలక్షన్ అయిపోయినట్టు మళ్ళీ అది నిధులు మంజూరు చేసి అది మొత్తం డ్రైనేజీలు తర్వాత వచ్చేసి ఈ సీసీలు మొత్తం ఆ పార్కు డెవలప్మెంట్, దానికి ఒక ఆ 2 పార్కులకు కలిసి ఒక వాచ్మెన్ కంటిన్యూషన్ అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు నా పర్సనల్గా నేనేం చెప్పిన అంటే ఇప్పుడు ఈ న్యూ టౌన్ కాలనీ, ఆర్టీసీ కాలనీ పబ్లిక్ న్యూ టౌన్ కాలనీకి దీనికి వచ్చిన వాళ్ళు ఇంటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. అందుకనే ప్రతి రోడ్డుకు రోడ్ నెంబర్లు మొత్తం నేను సొంతంగా నా సొంత డబ్బులతోటి ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాను.
ప్లస్ ఈ న్యూ టౌన్ కాలనీ కానీ 30వ వార్డు కానీ ఇక్కడ ఎక్కడ ఒక టెంపుల్ లేదు. గంజి టెంపుల్ వాళ్ళే, లేకుంటే రామాలయం వాళ్ళు. దానివల్ల ఇది మా నాన్న వాళ్ళది ఉమ్మడి ప్లేస్ ఉంది ఇక్కడ. మా నాన్న వాళ్ళది ఇక్కడ ఉమ్మడి, ఇక్కడ మషమ్మ అని ఉంటుంది. మషమ్మ దగ్గర మాకు ఒక 400 గజాల ప్లేస్ ఉంది ఇక్కడ. దానిలో మేము అన్నదమ్ములు 14 మంది మాట్లాడుకున్నాం. 14 మంది మాట్లాడుకొని దాన్ని గత ఒక 3 సంవత్సరాల కిందనే దాన్ని వీళ్ళకు మేము ధర్మకర్తలుగా మేము ఉంటాం, ట్రస్ట్గా మీరు ట్రస్ట్ మెంబర్గా మీరు ఉండి మీరు కొనసాగించండి. 2 వార్డులలో ఇద్దరు కలిసి 30-29 నిర్వహించండి. ఈ 30 వార్డులు ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారంటే, ఈ లేదు మొత్తం మేము 30 వార్డు మేమే తీసుకుంటాం, దీని మొదలు అంటే దేవుడు అందరికి కాబట్టి మీకు ఒకరికి ఏమో అది ఇస్తే అందరికి ఇస్తామని దాన్ని పెండింగ్లో పెట్టాం. ఇప్పుడు సార్ ఆధ్వర్యంలో నేను ఆ ప్లాట్ కూడా మేము అన్నదమ్ములు అందరం కలిసి రాసిస్తున్నాం. టెంపుల్ కొరకు రాసిస్తున్నాం, ఎండోమెంట్కి ఇచ్చేస్తున్నాం. దాని పక్కన ఇంకొక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ కూడా నేను మాట్లాడినా. ఇప్పుడు దానికి అది 30 లక్షలు చెప్పింది. ఆ 30 లక్షల్లో సగం అమౌంట్ నేను ఇస్తా, సగం అమౌంట్ కాలనీ వాసులు ఇద్దరు కలిసి చేయండి. నేను ఇంకా దేవాలయం కట్టడానికి పూర్తి సహకారం నేను చేస్తాను చెప్పి. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు అంటే మన జనాల నుంచి వస్తే జేబులు వేసుకుంటున్నారు. అసలు మీరు లక్షలు విలువ చేసే ల్యాండ్స్ కావచ్చు, అమౌంట్స్ కానీ ఎందుకు? ల్యాండ్స్ అంటే ఇప్పుడు మా సొంతాన్ని జాగా అది. మా నాన్న వాళ్ళ 4 ఉమ్మడిలో ఉన్నది, అక్కడ మషమ్మ ఉన్నది కాబట్టి ఆ మషమ్మ పక్కల ప్లాట్ వేయొద్దని ఆ ప్లాట్ వేసినాం. ఆ ప్లాట్ ఊరికే ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి చెత్త చెదరం సిగరెట్లు తాగడం, అక్కడ కొద్దిగా అట్టకెళ్ళి కాలనీకి డిస్టర్బ్ చేస్తున్నారు. అదే ఒక టెంపుల్ ఉంటాయి అక్కడ, అందరి కాలనీలు అందరు పొద్దుగాలు ఆడ ఉంటారు. ఎవరికైనా పిల్లలకైనా దేని బాగుంటుంది అక్కడ పొద్దుగాలు. లేదు ఎవరైనా స్నానం చేసినంటే దేవుని మొత్తం కనీసం ఇట్లా దగ్గర ఉన్న ఆ టెంపుల్ దండం పెట్టుకుని వస్తే వాళ్ళకి ప్రశాంతత వస్తుంది. దాని కొరకు అది ఏర్పాటు చేస్తున్నాను. ఇంకోటి పక్కల ప్లాట్ కూడా నా సొంత నేను సొంతంగా ఇస్తున్నాను. ఒక 15 లక్షలు నేను ఇస్తా, 15 లక్షలు కాలనీ వాసులు ఇస్తాను. దాన్ని నేను 15 లక్షలు మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. గెలిచినప్పుడే 15 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ప్లాట్ కొని ఎమ్మెల్యే గారి చేతిలో పెడతాను. సో ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ అయితే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే పెట్టింది. సో మరి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతాం. సో మన వార్డు ప్రజలకు, ఓటర్స్కి మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను? ఇది గతంలో చాలా మంది చేసిండ్రు, 10 ఏళ్ళు చేసిండ్రు, 5 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేసిండ్రో ఇప్పుడు నేను ఏం చేసానో చూసి నాకు ఇంకోటి వ్యక్తిగతంగా నేను ఈ కాలనీలో మా ఫస్ట్ ఇల్లు, మేము పొలంలో ఫస్ట్ ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ పొలం ఇది ఇదంతా పొలం, ఇక్కడంతా మేము గేదెలు కాసుకొని మేము ఇదంతా మా పశువులు అన్ని ఇక్కడనే మేసేది. ఇట్లకెళ్ళి మా ముందర ఇల్లు తయారైనాయి మొత్తం. ప్రతి ఒక్కరు మాకు తెలుసు. జంగిరాజు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాలనీలో, ప్రతి ఒక్కరికి నోటెడే. అందుకనే నేను నా విన్నతి మేరకు నాది ఒకసారి పాలన, మళ్ళీసారి నేను చేయకుంటే మళ్ళీ నన్ను నమ్మకండి. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను ఖచ్చితంగా 100% నేను చెప్పినవి నెరవేరుస్తాను. రోడ్లు, పార్కులు ఉన్న మీకు ఏదైనా పింఛన్లు కానీ, వీడియో పింఛన్లు కానీ, ఇది కానీ మీ దగ్గర వచ్చి నేను ప్రతి ఇంటికి వచ్చి సమస్య తెలుసుకోవడం. నేను ప్రతిరోజు నాకు ఒక 2 కుమారులు, నా పెద్ద కుమారుని మొత్తం పర్యవేక్షణకు రోజు ప్రతి గల్లీకి పంపిస్తుంటాను. నేను తెలుసుకుంటాను ప్రజల కొరకే. సమస్యలు ఏమున్నాయి, ఎవరైనా మున్సిపాలిటీ ఎవరైనా వాళ్ళు చెత్త తీసుకుపోతున్నారు లేదా ఎట్లా అనేది ఎట్లా ఉంటుంది అన్న ఎమ్మెల్యే గారి యొక్క సహకారంగా సమస్య ఆయన దృష్టి తీసుకెళ్తే, ఆయన దగ్గర సమస్య అని చెప్తే ఆయన వెంబడే తక్షణమే ఆయన ఇచ్చేదే. ఆయన మళ్ళీ ఇంకా ఆపేది ఉండదు. ఇంకా ఇంతకుముందు ఎమ్మెల్యే నా సరే చేస్తుందని అంతవరకు ఉండేది. ఇప్పుడు ఈయన సమస్య ఏడుందని దేవులాడ అంటాడు. తీసుకురండి సమస్య ఏందో తీసుకురండి అంటాడు. ఏం పోతున్నా నువ్వు, సమస్య ఏడుంది తీసుకోరా, ఆ సమస్య పరిష్కరిద్దామని చెప్తాడు. సో ఇది ఏదైతే నాగలక్ష్మి రాజు గారి మాటల్లో ఏదైతే గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కూడా కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపించినామని చెప్పేసి, ముఖ్యంగా రోడ్లు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, 200 యూనిట్ల గృహజ్యోతి గురించి కావచ్చు, ఇలా ప్రతి సంక్షేమ పథకం అనేది జనాల్లోకి వెళ్ళేటట్లు శాయశక్తుల ప్రయత్నం చేశామని చెప్పేసి, అంటే 2 ఏళ్లలోనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండడం కావచ్చు, కౌన్సిలర్గా గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మిగిలిన సమస్యలు వార్డులో ప్రతి సమస్య కోసం ముందరికెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తాము. అదే కూడా అసలు ఏదైతే ల్యాండ్ సంబంధించి, గుడికి సంబంధించిన వారి యొక్క సొంత ల్యాండ్ ఉంది. ఈ రోజుల్లో భూములు అంటే చిన్న గజం టెంట్ కోసం కొట్లాడుకుంటున్న ఈ రోజుల్లో వారి యొక్క వారసత్వంగా వచ్చిన భూమిని కూడా ఎండోమెంట్ కింద ఇచ్చేస్తాను కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అన్నదమ్ములం అందరం కలిసి 14 మంది అన్నదమ్ములం కలిసి మాట్లాడి దాన్ని నిర్ణయం తీసుకున్నాం. అదే వాళ్ళ కుటుంబం నుంచి, ఉమ్మడి ఫ్యామిలీ నుంచి ఏదైతే, అదేవిధంగా ఇంకొక ప్లాట్ కూడా దాదాపు 30 లక్షలు వస్తే సగం ఖర్చు మినిమం 15 లక్షల ఖర్చు పెట్టుకొని కూడా నేను వార్డు అభివృద్ధి విషయానికి ముందరికి వస్తా అని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 29th నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు. అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇక్కడ గెలిచి ఏ సమస్యనైనా స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కావచ్చు, మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి కొట్లాడి నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తిని, సమర్థునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి వార్డు అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ సరైన వ్యక్తికి ఓటు వేసి సరైన నాయకుని ఎన్నుకుంటారని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం.